తెలంగాణలో భారీ వర్షాలు. తెలంగాణకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్. ఇప్పటికే హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో కురుస్తున్న వర్షం. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిక. మరి 2 రోజుల పాటు భారీ వర్షం నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. మరిన్ని అప్డేట్స్ అందించడానికి వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. 3 రోజులుగా వర్షాలైతే ఎడతెరిపి కురుస్తూనే ఉన్నాయి. అయితే ఈ వర్షాలకు సంబంధించి ఇప్పటికీ మనము అంటే రెడ్ అలర్ట్ అని చెప్పేసి నిన్న మాట్లాడుకున్నాము. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్. ఇప్పుడు రెడ్ అలర్ట్ కొనసాగుతుందా లేదా, ఇంకెక్కడెక్కడ అలర్ట్స్ ఉన్నాయి, అలాగే ఈ అప్డేట్స్ ఎలా ఉన్నాయి అనేది మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు, వెదర్ ఆఫీసర్. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి సార్? అంటే ముఖ్యంగా ఇప్పుడు నిన్న రెడ్ అలర్ట్ అని చెప్పేసి నిజామాబాద్, ఆసిఫాబాద్ ఇక్కడ కొనసాగాయి. ఎట్లుంది సార్ ఇప్పుడు? మనకి ఒక 40 రోజుల పాటు కొద్దిగా ఈ మాన్సూన్ కాలంలో మనకి రెయిన్స్ మందగించి చెదురుమదురు వర్షాలు 2-3 సెంటీమీటర్ల వర్షాలు తప్పించి పెద్దగా వర్షాలు లేవు. దీనికి కారణం మనం గతంలో వివరించడం జరిగింది. మన దగ్గర సినాప్టిక్ మాన్సూన్ ప్రవేశించినంత మాత్రాన వర్షాలు పడవు. ఏదైనా సినాప్టిక్ ఫీచర్ అంటే మనకి ఈ మాన్సూన్ గాలుల్లో వేగం తగ్గి కొంచెం భూభాగం మీద మనకి మాయిశ్చర్ అక్యుములేషన్ అవడానికి మనకి దగ్గరలోని సముద్ర ప్రాంతంలో జనరల్గా అంటే ఉత్తర కోస్తాంధ్ర తీరం సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం అంటే అప్పర్ ఎయిర్లో ఒక సైక్లోనిక్ సర్క్యులేషన్ లేదా అంటే ఒక లో ప్రెషర్ ఇటువంటివి ఏర్పడిన ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వేగంగా వచ్చిన గాలులు ఆ లో ప్రెషరు లేదా ఆ ఆవర్తనం సమీపంలో మనకి అపసవ్య దిశలో ఒక సర్క్యులేషన్ లాగా సుడిగుండం లాగా తిరగడం ప్రారంభిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే వెనకాల వచ్చే గాలుల్లో కూడా వేగం తగ్గి అక్కడ మాయిశ్చర్ అక్యుములేషన్ ప్లస్ మాయిశ్చర్ అక్యుములేట్ అయ్యి దానివల్ల మనకి మేఘాలు ఏర్పడటము, వర్షాలు పడటము జరుగుతుంది. గత 40 రోజులుగా మనకు అటువంటి ఫీచర్స్ లేవు. అయితే గత 4 రోజుల క్రితం మనకి ఈ పశ్చిమ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడటం జరిగింది. అలాగే ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ఇటు ఈశాన్య అరేబియన్ సీ నుంచి తెలంగాణ మీదుగా అదే ఉపరితల ఆవర్తనం వరకు ఒక ద్రోణి కూడా ఏర్పడటం జరిగింది. ఈ రెండు కూడా మంచి సినాప్టిక్ ఫీచర్స్ మనకి మాన్సూన్ యాక్టివ్ కావడానికి. సో ఈ రెండింటి వల్ల మనకి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా గత 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఇది ఏర్పడింది కాబట్టి అక్కడికి దగ్గర జిల్లాలో మనకి నార్త్ ఈస్ట్ తెలంగాణలోని జయశంకర్, భూపాల్పల్లి, మునుగు, భద్రాద్రి కొత్తగూడెము, ఇటు మంచిర్యాల ఇలా నార్త్ తెలంగాణ అలాగే నార్త్ ఈస్ట్ తెలంగాణలోని జిల్లాల్లో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని మనం వార్నింగ్లు ఇవ్వడం జరుగుతుంది. నిన్న ఒక 4 జిల్లాలకి మనం నిన్న మార్నింగ్ రెడ్ అలర్ట్ ఇచ్చినప్పటికీ అంత విస్తృతంగా అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం లేనందున మళ్ళీ దాన్ని ఈవినింగ్కి కొంచెం డౌన్గ్రేడ్ చేసి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించాము. ఆ రకంగానే ఒక్క జిల్లాలో మటుకే మనకి ఈ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ అంటే 20 సెంటీమీటర్స్ దాటి వెంకటాపురం అనే ములుగు జిల్లాలో ఒక ప్రాంతంలో మటుకు 26 సెంటీమీటర్ల వరకు మనకి రికార్డ్ అవ్వడం జరిగింది. మిగిలిన ఈ నార్త్ ఈస్ట్ నార్థన్ జిల్లాలన్నింటిలో కూడా ఇంచుమించు 12 నుంచి 20 సెంటీమీటర్ల మధ్యలో అతి భారీ వర్షాలు రికార్డ్ అవ్వడం జరిగింది. సార్ అంటే ఇప్పుడు ఈ మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే 4 జిల్లాలకు అలర్ట్ ఇచ్చిన తర్వాత అంతగా ఎక్స్పెక్టెడ్ లేకపోవడం వల్ల మనం ఆరెంజ్ అలర్ట్ చేశాము అని అంటున్నారు. ములుగు అసలు ఆ లిస్ట్లోనే లేదు రెడ్ అలర్ట్లో. సడన్గా అక్కడ భారీ వర్షాలు కురవడం, అది రెడ్ అలర్ట్లోకి వెళ్ళడం అయింది. అంటే అసలు ఏమవుతుంది అంటారు సార్ ఈ అతి భారీ వర్షాలకు? లేకపోతే అయితే అతివృష్టి లేదా అనావృష్టి అవుతుంది ఎందుకంటారు? మనకి ఈ మాన్సూన్ విండ్స్ అనేవి చాలా ఒక గ్లోబల్ ఫీచర్ అండి. అవి ఎక్కడి నుంచి వస్తాయి? మనకి భూమధ్య రేఖ కింద నుంచి పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం నుంచి భూమధ్య రేఖ దాటుకుని పసిఫిక్ మహాసముద్రము, హిందూ మహాసముద్రము, ఇటు బే ఆఫ్ బెంగాల్, ఇన్ని సముద్రాలు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి భారతదేశ భూభాగం అంటే కొన్ని లక్షల కిలోమీటర్లు, కొన్ని వేల స్క్వేర్ కిలోమీటర్లు ఇది కవర్ చేసేది. అంటే అది చాలా పెద్ద ఫీచర్, పెద్ద సినాప్టిక్ ఫీచర్ అన్నమాట అది. సార్ ఇప్పుడు ఎక్కడెక్కడ అలర్ట్స్ ఇప్పుడు ఇచ్చారు? ఈరోజు కూడా మనకి అదే ప్రాంతంలో మనకి ఈ నార్త్ ఈస్ట్ జిల్లాలో ఆదిలాబాద్, కుమరంభీము, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఇటు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్ ఈ జిల్లాల్లో మళ్ళీ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ అంటే మళ్ళీ 12 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు. మిగిలిన మనకి పశ్చిమాన ఉన్న జిల్లాలు నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఇటు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల
ఈ జిల్లాలకి మనం ఎల్లో అలర్ట్ అంటే అప్ టు 7 to 12 సెంటీమీటర్స్ రెయిన్ పడే అవకాశం ఉందని వార్నింగ్ ఇవ్వడం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా చెదురుమదురు వర్షాలు మోడరేట్ రెయిన్స్ 2 to 3 సెంటీమీటర్స్ ఇంక్లూడింగ్ సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా అవకాశం ఉంది. సార్ ఇప్పుడు నిన్నటి నుంచి మనకు నిన్న చాలా వర్షం పడింది హైదరాబాద్లో, మళ్ళీ వాళ్ళ మార్నింగ్ లేచి నుంచి వర్షం ఉంది అంటే అల్పపీడనం ఏర్పడి ఏమైనా బలపడే అవకాశం ఉంది అంటారా? మనకి ఇప్పుడు ఆల్రెడీ ద్రోణి నడుస్తుందండి. అయితే ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల మనకి వర్షాలు పడుతున్నాయి. అది దానికి దగ్గరగా ఉన్న జిల్లాలు ఈ జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం పడుతుంది, మనకి కొంచెం తక్కువ వర్షపాతం. మనకి ఏంటంటే చెదురుమదురు వర్షాలకి అవకాశం ఉంది. అందువల్ల మనకి 2 నుంచి 3 సెంటీమీటర్లు 3 నుంచి 4 సెంటీమీటర్లు వర్షపాతం అనేది మిగిలిన జిల్లాలు ఇంక్లూడింగ్ సిటీలో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, మొత్తానికి హైదరాబాద్కే కాదు మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తానికి మోడరేట్ వర్షాలు అయితే ఉన్నాయి. రేపు అంటే నిన్నటి వరకు మేము రెడ్ అలర్ట్ ఇచ్చాము, అవి సాయంత్రానికి తగ్గిపోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ ఏం లేదు, కేవలం ములుగుకు మాత్రమే ఉంది. ఇక రేపు మొత్తం ఎల్లో అలర్ట్ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాము, ఇక్కడ మ్యాప్లో కూడా చూసాము. సో కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మాత్రం జాగ్రత్తలు అయితే వహించాలి, అటు అర్బన్లో ఉన్నా ఇటు రూరల్లో ఉన్నా. ఎందుకనంటే ఇప్పుడు కాలువలు కుంటలు ఉంటాయి, అలాగే వాటి దగ్గరికి వెళ్లకుండా ఉంటే బెటర్గా ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ అధికారులు సూచించారు. అలాగే రోడ్లపైన వాహనాలు 2 వీలర్స్ నడిపే వాళ్ళు ఎవరు ఉన్నా గుంతలు చూసుకొని నడిపితే, మ్యాన్ హోల్స్ చూసుకొని నడిపితే అదే మంచిది. ఎందుకంటే వాటర్ ఫామ్ అయిన దగ్గర మనం వెళ్తే అది ఖచ్చితంగా మనకు డేంజరే అని చెప్పేసి అంటున్నారు. సో ఏదేమైనా ఇప్పుడు రైతులు అయితే హర్షించదగ్గ వర్షాలు అయితే పడుతున్నాయి. సో చూద్దాం, మరి ఇంకా నెక్స్ట్ ఇంకా 2-3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది అని అంటున్నారు, చూద్దాం.